హే షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నోకేష్ డాడీ. రీసెంట్గా మా ఊర్లో ఏమొచ్చి పెద్దరామస్వామి టెంపుల్ యొక్క తీర్థం అయితే జరిగింది ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్ళాము. వ్లాగ్లో అయితే ఎక్స్ట్రాడినరీ కామెడీ ఉంది. నా చిలకైతే పోయింది. ఏం జరిగిందో తెలియాలి. మీరు కూడా ఆ కామెడీని చూడాలనుకుంటే ఈ వీడియోని అయితే చూసేయండి. ఇంకా రీసెంట్గా తీర్థంలోకి వెళ్ళిన తర్వాత మాకైతే ఇలా కనిపించింది ఫ్రెండ్స్. ఎప్పుడో చిన్నప్పుడు ఈ చిలకలు అయితే కనిపించాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే తినడం. ఇది అన్నీ తీసుకొని అయితే నేను టేస్ట్ చేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీలో ఎంతమంది చిలకలు తిన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి చూడగలే నాకైతే చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి. ఇంకా మేము మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఇంక మేము ఈ తీర్థాన్ని చూడడానికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంకా అక్కడ జరిగిన వ్లాగ్ కంటెంట్ అంతా అయితే ఇక్కడ రికార్డ్ చేశాను. ఇంకా ముందు ఏం జరిగిందో చూడండి. బాగుంది ఫ్రెండ్స్ చిలక. మన చిలక లాగేస్తున్నాడు. చిలకేది బ్రో, నా చిలక లాగిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంత అన్యాయం నేను ఎక్కడా చూడలేదు. నా చిలక పోయింది. మనకి తీర్థం అనగల్లా ఇంకా చిన్నప్పుడు ఆడుకున్న రోజులు అయితే గట్టిగా గుర్తొస్తాయి. మీరు కూడా ఎంతమందికి ఈ ఆటలన్నీ గుర్తొచ్చే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఇలాంటి ఆటలన్నీ ఆడేవాడిని. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆడదామన్నా సరే మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్స్ అయితే కనిపించాయి ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ తీసుకొని అయితే టేస్ట్ చేసాం. వీడియో తీసుకొని అక్కడ టేస్టింగ్కి వీడియోకి అయితే మధ్యలో జనాలు అటు ఇటు వచ్చేసారు ఫ్రెండ్స్. బాగా ఇబ్బంది జరిగింది. అక్కడైతే ఇంకా కామెడీ ఎక్కువ జనరేట్ అయింది కానీ బట్ మనకి వీడియోలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వచ్చేయడం వల్ల, నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. ఇంక మన వీడియో ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ముందుగా నెక్స్ట్ ఇంకా కొంచెం ఫన్ ఉంది, అది కూడా అయితే వీడియోని వాచ్ చేసేయండి. మరి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికి తీర్థం ప్రసాదిస్తున్నా మా పెద్దండి వారు. ఏం కనపడలేదు తీర్థం. బాగుంది. తీర్థం బాగుంది. ఇంకా మొత్తం తీర్థం అంతా చూస్తూ ఉంటారుగా. అక్కడ మాకు దారిలో అయితే బొమ్మలు కనిపించాయి. అక్కడ బొమ్మలకు మా అత్తయ్యలు అయితే కొనుక్కున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతే మా అన్నయ్య అయితే ఇంకా కొన్ని డైలాగులు వేసాడు. అవి ఏం మాట్లాడాడో మీకు అర్థం కాలేదా? అదైతే నేను చెప్తాను. మేము ముందుకు వెళ్ళాం కదా బొమ్మలు కొందామని. అప్పుడు మేమేమొచ్చి తప్పిపోయామని మా అన్నయ్యలు అనుకున్నారు. అదే అడుగుతున్నాడు. ఇంక నేను కూడా నవ్వుకున్నమాట. ఇంక వీడియో అయితే ఎలా కంప్లీట్ అయ్యింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళలేదో కామెంట్ చేయండి.